Pronoun, సర్వనామం. Pronoun is used instead of noun. Noun కు బదులుగా ఉపయోగించే పదం. I, we. I అంటే నేను, we అంటే మేము, మనం. You. You అంటే నీవు, మీరు అని కూడా చెప్తాం. సింగులర్ కానీ ప్లూరల్ కానీ రెండిటికి యూను ఉపయోగిస్తాం. హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది, దే అవి వారు. దే మనుషులకు తర్వాత వస్తువులకు కూడా ఉపయోగిస్తాం. ప్లూరల్ ఉపయోగిస్తాం. ఐ యామ్ ఏ బాయ్, నేను ఒక బాలుని. వీ ఆర్ చిల్డ్రన్, మేము పిల్లలం. యు ఆర్ ఏ స్టూడెంట్, ఆర్ స్టూడెంట్స్. యూను సింగులర్ గాను ప్లూరల్ గాను ఉపయోగించు కాబట్టి స్టూడెంట్ కానీ స్టూడెంట్స్ అని కానీ ఉపయోగిస్తాం. నీవు లేకపోతే మీరు. విద్యార్థివి, విద్యార్థులు. హీ ఈజ్ ఏ బాయ్, అతడు ఒక బాలుడు. షీ ఈజ్ ఏ గర్ల్, ఆమె ఒక బాలిక. ఇట్ ఈజ్ ఏ బుక్, ఇది ఒక పుస్తకం. దే ఆర్ వర్కర్స్, వారు పనివారు. దే ఆర్ మ్యాంగోస్, అవి మామిడి పళ్ళు. ఐకి మాత్రం హ్యామ్ను ఉపయోగించాలి. వీ ఇచ్చినప్పుడు ప్లూరల్గా మాత్రమే ఉపయోగించాలి. యు వచ్చినప్పుడు కూడా ప్లూరల్గా అనే ఉపయోగించాలి. హీ సింగులర్, సి సింగులర్, ఇట్ సింగులర్, దే ప్లూరల్గా ఉపయోగించాలి. ప్రొనౌన్, నౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొనౌన్. నౌన్కు బదులుగా ప్రొనౌన్ను ఏ విధంగా ఉపయోగిస్తారు? పీపుల్, పీపుల్ను వీగా ఉపయోగిస్తాం. రామ హీగా చెప్తాం. సీత సీగా చెప్తాం. యాపిల్ ఇట్, యాపిల్స్ దే. రామ ఐ. ఒకవేళ రామను నేనైతే ఐగా చెప్తాం. కృష్ణను యు అయితే అంటే నీవైతే యు అని నేను చెప్తాం. పీపుల్ ఆర్ హ్యాపీ, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రజలను వీఆర్ హ్యాపీ, వి అని చెప్తాం అన్నమాట. వి ఆర్ హ్యాపీ అంటే వి అంటే ప్రజలు అనమాట. మేము లేకపోతే మనము సంతోషంగా ఉన్నాము. రామ అండ్ సీత ఆర్ హ్యాపీ, రాముడు మరియు సీత సంతోషంగా ఉన్నారు. రామ అండ్ సీత ఇద్దరిని కలిపి చెప్తున్నాం. దే చెప్తాం. దే ఆర్ హ్యాపీ, వారు. దే అంటే ఎవరు? రాముడు మరియు సీత. వారు సంతోషంగా ఉన్నారు. రాముడు మరియు సీత సంతోషంగా ఉన్నారు. రామ ఈజ్ ఏ బాయ్, రాముడు ఒక బాలుడు. రాముడిని హీగా చెప్తాం. హీ ఈజ్ ఏ బాయ్, అతడు ఒక బాలుడు. లత ఈజ్ ఏ గర్ల్, లత ఒక బాలిక. షీ ఈజ్ ఏ గర్ల్, ఆమె ఒక బాలిక. లతను షీగా చెప్పాను. మ్యాంగో ఈజ్ స్వీట్, మామిడి పండు తీయనిది. ఇట్ ఈజ్ స్వీట్, మ్యాంగోను ఇట్టుగా చెప్తున్నాం. ఇట్ ఈజ్ స్వీట్, ఇది తీయనిది. యాపిల్స్ ఆర్ కాస్ట్, యాపిల్స్ ఖరీదైనవి. దే ఆర్ కాస్ట్, అవి లేకపోతే ఇవి ఖరీదైనవి. ప్రొనౌన్స్ సబ్జెక్టు ఆబ్జెక్టు ఏ విధంగా మారుతాయో చూద్దాం. ఐ నేను, ఐని మీగా మారుస్తాం. మీ అంటే నాకు, నన్ను. వి మేము, వి అస్గా మారుతుంది. అస్ అంటే మాకు, మమ్ము. హీ అంటే అతడు, హీ హిమ్గా మారుతుంది. హిమ్ అతనికి, అతనిని. షీ ఆమె, షీ హర్గా మారుతుంది. హర్ అంటే ఆమెను, ఆమెకు. ఇట్ ఇట్గానే ఉంటుంది, ఇట్ ఏమీ మారదు. ఇట్ అంటే ఇది, ఇట్గానే ఏ ఉంటుంది, ఇది అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. దే అవి లేకపోతే వారు. దే దెమ్గాను వాటికి, వారికి. ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్లేస్ లోను ఆబ్జెక్ట్ ప్లేస్ లోను సెంటెన్సెస్ లో ఏ విధంగా మారుతాయో చూద్దాం. హీ గివ్స్ మీ ఏ బుక్, అతడు ఒక పుస్తకాన్ని నాకు ఇస్తాడు. ఐ బ్రింగ్ బ్రేక్ఫాస్ట్ యూ, నేను నీకు అల్పాహారం తెస్తా. షీ క్యాచెస్ హిమ్, ఆమె అతనిని పట్టుకున్నది. ఇట్ ఫైండ్స్ దెమ్, అది వారిని వాటిని కనిపెడుతుంది. వి గో విత్ దెమ్,
మేము వారితో వెళ్తాము. దే కమ్ విత్ అస్, వారు మాతో వస్తారు. హీ సబ్జెక్ట్ ప్లేస్లోను, మీ ఆబ్జెక్ట్ ప్లేస్లోను. తర్వాత ఐ బ్రింగ్ బ్రేక్ఫాస్ట్ యూ, ఐ సబ్జెక్ట్ ప్లేస్లోను, యూ ఆబ్జెక్ట్ ప్లేస్లోను. షీ క్యాచెస్ హిమ్, షీ సబ్జెక్ట్ ప్లేస్లోను, హిమ్ ఆబ్జెక్ట్ ప్లేస్లోను. ఇట్ ఫైండ్స్ దెమ్, ఇట్ సబ్జెక్ట్ ప్లేస్లోను, దెమ్ ఆబ్జెక్ట్ ప్లేస్లోను. వీ గో విత్ దెమ్, వీ సబ్జెక్ట్ ప్లేస్లోను, దెమ్ ఆబ్జెక్ట్ ప్లేస్లోను. దే కమ్ విత్ అస్, దే యొక్క సబ్జెక్టు, అస్ ఆబ్జెక్ట్.